హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చి మీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అవునండి, చాలా హెల్తీగా హై ప్రోటీన్ గల ఫుడ్ అండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని రోజుకొకటి తిన్నారంటే మీకు అన్ని విధాలుగా కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడుండే బిజీ డేస్లో అయితే మాత్రం హెయిర్ కేరింగ్ కోసం అలాగే స్కిన్ కేర్ కోసం చాలామంది చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా న్యాచురల్గా మన ఇంట్లోనే ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేసుకొని మనం ఇలా తయారు చేసుకొని ఫుడ్ ద్వారా కూడా స్కిన్ని కానీ లేదంటే హెయిర్ని కానీ మన కంట్రోల్లో ఫాలో అవ్వకుండా కూడా చూసుకోవచ్చండి. మ్యాక్సిమం ఏదైనా ఫుడ్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం టైం పట్టినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా ప్రతిరోజు అయితే నైట్ నానబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ తింటాం కదా, అలాగా టైం లేదు లేదంటే మర్చిపోతున్నా అనే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక మంచి రెసిపీ అండి. ఒక్కరోజు ఒక 30 లడ్డూలు తయారు చేసి ఉంచుకుంటే చాలు, రోజుకొకటి చొప్పున. ఇంకా నానబెట్టే అవసరం లేకుండా కూడా చక్కగా ఈ లడ్డూని డే టైంలో మీకు నచ్చిన డే టైంలో మాత్రమే, నైట్ కాకుండా తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే పిల్లలు కూడా చాలా బలంగా కూడా ఉంటారు, జ్ఞాపక శక్తి కూడా మంచిగా పెరుగుతుంది. ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు డ్రై ఫ్రూట్స్ వాళ్ళు తెలిసే ఉంటుంది, నాకు అన్ని తెలియకపోవచ్చేమో. అయితే దీనికోసం అయితే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఉన్న వాటితోనే, అందులోని చిన్న పిల్లలు కాబట్టి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. లేదంటే ఇలాగే చిన్న పీసెస్గా కట్ చేసి అయితే తీసేసుకోవచ్చు. ఈ లడ్డు కోసం అయితే మోంపల్లి కొంచెం ఎక్కువగా తీసుకున్నా, తర్వాత కాజు కొంచెం, పిస్తా, బాదం, నువ్వులు, అలాగే ఖర్జూరం, ఇంకా ఎండు ద్రాక్ష కొంచెం తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఎన్ని అంటే ఎన్ని తీసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం లేట్గా డైజెషన్ అవుతాయి కదా, అందుకు ఇలా కొంచెంగా తీసుకొని తయారు చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ వేరుశనగ పలుకులు ఉంటాయి కదా, వాటిని మీరు వీలైతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని కూడా వేయించుకోవచ్చు. నేతిలో వేయించుకున్నవి ఏంటంటే కొన్ని రోజులకు స్మెల్ వస్తుంది అనమాట. అలా కాకుండా ఊరికే ఇలా డ్రైగా ఇలా వేయించుకున్నట్టయితే ఎన్ని రోజులైనా కూడా స్మెల్ ఉండదు, చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా వేరుశనగ పలుకుల్ని, బాదంని, కాజుని, నువ్వుల్ని కొంచెంగా దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం కొంచెం చేసుకుంటే ఎక్కువైతే టైం అయితే పట్టదు, కాకపోతే అన్నీ వేరుగా వేయించడం వల్ల కొంచెం టైం పడుతుంది. అందుకే నేను మా చిన్ను హెల్ప్ అయితే తీసుకున్నాను, మా పెద్ద పాప హెల్ప్. ఈ పిస్తాని ఇలా తొక్కలు తీయడం, అలాగే ఈ ఖర్జూరంలో కూడా పిక్కలను అయితే పూర్తిగా తీసేసుకొని పిస్తాని కూడా కొంచెం దోరగా వేయించుకున్నాను. ఖర్జూరాన్ని అయితే వేయించుకో అవసరం లేదు. ఇలా అన్నీ కూడా వేరువేరుగా వేయించుకునే కూడా వేరువేరుగానే వేసేసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కోలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరుశెనగ పలుకులు ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చెప్తున్నా కదా, ఇంకా ఇవి మిక్సీకే కాకుండా చిన్నగా కట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. నేను చిన్నపిల్లలు కదా, ఇలా పలుకులుగా అయితే వేస్ట్ చేస్తారు, ఇలా అనేసి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం యాలకులు, బాదంని అయితే ఇంకా కాస్త ఎక్కువ పౌడర్గానే చేసుకున్నాను. కొంచెం సాఫ్ట్గా, అంటే మరి సెమీ సాఫ్ట్ కూడా కాదు, కొంచెం సాఫ్ట్గా చేసుకున్నా. బాదం కొంచెం డైజెషన్ లేట్ అవుతుంది అంటున్నాను కదా, అందువల్ల ఇబ్బంది కాకుండా కొంచెం సాఫ్ట్గా ముందుగానే చేసేసుకున్నాను. అలాగే కాజు, పిస్తా వీటిని కూడా కొంచెం బరగ్గానే చేసుకున్నాను. ఇది మీ ఆప్షనల్ అనమాట, ఈ మిక్సీకి వేసుకోవడం అనేది. నేను చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టి అయితే మిక్సీలో వేసుకుంటున్నాను, వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈ నువ్వులను అయితే జస్ట్ ఒక్క రౌండ్ అంతే, చూసారు కదా, నువ్వులుగానే కనిపిస్తుంటే కొంచెం ఇలా గ్రైండ్ చేస్తే వాటి స్మెల్ అనేది బాగుంటుంది. అందుకు ఇలా కొంచెంగా గ్రైండ్ చేసుకున్నాను. అన్ని పౌడర్స్ని కూడా వేసేసుకున్నాను. తర్వాత లాస్ట్లోనేనండి ఈ ఖర్జూరాన్ని అలాగే
ఎండు ద్రాక్షని లాస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే అది చేసుకున్నామంటే ఇలా చూసారు కదా, మిక్సీకి మొత్తం అంటిపోయి ముద్దలా తయారవుతుంది. దీని తర్వాత ఏం వేసినా కూడా అంత బాగోదు. అందుకు లాస్ట్లో ఎండు ద్రాక్ష అలాగే ఖర్జూరం వేసుకున్నా. ఇంకా కొంచెం ఒక పెద్ద బౌల్తో ఇలా బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని అయితే తీగ పాకం కంటే కూడా కొద్దిమంది కరిగిస్తారు, కరిగించే కంటే కూడా కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. ఇలా తీగ పాకం కాకుండా కొంచెం ముదర పాకంగానే చూస్తున్నారు కదా, మరీ తీగ పాకమైనా కొంచెం పలుచగా బాగోదండి. ఇలా కొంచెం ముదర పాకం, అలా అని ఎక్కువ కూడా కాదు, తీగ పాకం కంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకొని అదే పాత్రలో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనం ఇలా పొడులు చేసుకున్నాం కదా, వాటంతటినీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఖర్జూరం, ఎండు ద్రాక్ష వీటిని అన్నింటినీ కూడా ఇలాగే పెద్ద బర్తన్ తీసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. ఇలా మొత్తాన్ని కూడా వేసేసుకొని కొంచెం చల్లారనిచ్చి చక్కగా చేతితో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. మొత్తం అన్నీ కలుస్తాయి అన్నమాట. బెల్లం పాకం వేడిగా ఉంటుంది కదా, కొంచెం చూసుకుంటూ మనం చేతితో కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కనిపించినట్లు ఇలా చేత్తో చక్కగా మొత్తం ఆ ద్రాక్షని ఖర్జూరాన్ని మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక ముద్దలా చేసుకుంటారు. తర్వాత అయితే వేడి చేసిన నెయ్యి, చెప్పాను కదా, మీరు నెయ్యి ముందు వేసి ఫ్రై చేసుకుంటే నెయ్యి వేయవసరం లేదు. నేనైతే వేడి నెయ్యి అయితే ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని చేతికి ఇంకొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి అంటకుండా అప్లై అయితే చేసుకొని చక్కగా ఒక్కొక్క లడ్డూని చూస్తున్నారు కదా, ఇలా లడ్డూని అయితే చుట్టేసుకున్నాను. ఎంత గట్టిగా ఉన్నాయంటే ఇలా చూడండి, అసలు చాలా అంటే చాలా గట్టిగా, అంటే బెల్లం కొంచెం ఎక్కువ పాకం తీయడం వల్ల అయితే గట్టిగా బాగా వచ్చాయి. తినేటప్పుడు కూడా ఇలా పౌడర్లో పడిపోకుండా చక్కగా ఉంటున్నాయి అన్నమాట. ఇలా బెల్లం పాకం తీసుకోవడం వల్ల ఇది బెనిఫిట్ అండి. ఇలా అన్నిటినీ కూడా ఇలా లడ్డూల్లా చేసుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకున్నట్టయితే పిల్లల బ్రేక్ బాక్స్ టైంలోనైనా బ్రేక్ బాక్స్లో ఒకటి పెట్టవచ్చు, చాలా హెల్తీగా ఉంటుంది కదా. అలాగే మనం కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా రోజుకొకటి తిన్నారంటే మీకు కొంచెం ఎనర్జీ అనేది దొరుకుతుందన్నమాట, నీరసం లేకుండా. ఎక్కువగా తినకుండా రోజుకొకటి అయితే మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ కూడా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ కూడా. కాబట్టి మీరు ఇంట్లోనే ట్రై చేసి మీకు ఈ లడ్డూలు అనేవి ఎలా వచ్చాయనేది నాకైతే కామెంట్ అయితే చేయండి. వీడియో చూసి విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఒక లైక్ని అయితే ఇవ్వండి ప్లీజ్. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ అసలు లైక్స్ అయితే చాలా కష్టంగా వస్తున్నాయి అన్నమాట. ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో అనేది ఇంకాస్త ముందుకు వెళ్తుందని ఒక చిన్న హోప్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్, నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.